నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేబుల్ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ కి వినతి పత్రం అందజేత. మిర్యాలగూడలో జరిగినటువంటి డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్. బ్రాహ్మణ సంఘ భవనానికి 1,116 రూపాయలు విరాళం అందించిన కుర్మేటి భిక్షపతి శర్మ. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికే జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్న మా సమాచారం బయటికి ఎలా పోతుందా అనే అనుమానం ఉండేది. మేము మాట్లాడుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ వింటున్నారు, అవి బయటికి ఎలా లీక్ అవుతున్నాయి. కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మా ఫోన్లు వింటున్నాడని అనుమానంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది. ఈ విషయాన్ని మా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కేసీఆర్ దగ్గరున్న ఎక్విప్మెంట్ బయట పెడతాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. మహబూబ్ నగర్ భారత రాష్ట్ర సమితి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అధికారులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాలని రాజ్యాంగం చెబుతుందని ఆయన అన్నారు. కానీ రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆరోపించారు. జీవో 252ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేబుల్ టీవీ రంగం మరోసారి ఉద్యమ బాట పట్టింది. కేబుల్ టీవీ రంగాన్ని జర్నలిస్టుల మనుగడను ప్రశ్నార్థకం చేసే జీవో 252కు వ్యతిరేకంగా కేబుల్ ఛానల్స్ ఓనర్స్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఐఎన్పీఆర్ కమిషనరేట్ కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉద్యమానికి ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. జీవో 252 మీడియా స్వేచ్ఛకు, కేబుల్ టీవీ రంగ భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగిస్తుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో కేబుల్ ఛానల్ ఓనర్స్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీను అధికారికంగా ఏర్పాటు చేశారు. కేబుల్ ఛానల్స్ లేవు. గత 20 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీతోనే మొదలైన కేబుల్ ఛానల్స్ ఇవాళ ప్రభుత్వం కూడా కేబుల్ ఆపరేటర్ అంటే ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కావట్లేదు. మొన్న కూడా మొత్తం వైర్లు కట్ చేసి కేబుల్ ప్రసారాలు బంద్ చేసి న్యూస్ ఛానల్స్ కూడా అయిపోయినాయి. TV9, NTV అంటే న్యూస్ ఛానల్స్ అయిపోయినాయి. ఇవాళ మారుమూల పల్లెటూరులో ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్రతి ఒక్క కేబుల్ ఛానల్ పెట్టున్నారు. ఆ కేబుల్ ఛానల్స్ తోనే మీ ప్రసారాలు, ప్రభుత్వ ప్రసారాలు కూడా గంటల తరబడి ఐఎన్పీఆర్ ఏ లైవ్ ఇస్తే ఆ లైవ్ ని కూడా గంటల తరబడి చూపిస్తా ఉన్నారు. ఇవాళ ఏ న్యూస్ ఛానల్ కూడా ఒక్క నిమిషం కూడా ప్రభుత్వ ప్రసారాలు ఇవ్వట్లేదు. వాళ్ళ స్వార్థం కొద్దీ ఎక్కడైతే కమర్షియల్ న్యూస్ ఉందో అవి ఇస్తున్నారు తప్ప కేబుల్ ఆపరేటరు ప్రాంతాల్లో కేబుల్ కస్టమర్ కి, వినియోగదారుడికి ఏ విధంగా నచ్చిందో ఆ విధంగా కేబుల్ ఛానల్స్ ప్రతి గ్రామాల్లో జరిగే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ న్యూస్ కానీ, ఎమ్మెల్యే న్యూస్ కానీ ప్రసారం చేసి వినియోగదారుడికి అందిస్తా ఉన్నారు. అటువంటి ఛానల్స్ ని ఇవాళ మీరు నిషేధించాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక గుర్తింపు కార్డు అనేది ఆ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్ కానీ, ఆ రిప్రజెంటేటివ్ కానీ, అంటే అక్రిడిటేషన్ కార్డు లాంటిది ఇవ్వకపోతే
ప్రభుత్వ ప్రసారాలు ఏ విధంగా ప్రసారం చేస్తాడు? ఆ ప్రభుత్వ కార్యక్రమాలు అప్పుడు ఎక్రిడేషన్ లేకుండా ఎలవ్ చేయట్లేదు మీ పోలీసులు కానీ మీ ప్రభుత్వ అధికారులు కానీ. కాబట్టి ఎక్రిడేషన్లు యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే కేబుల్ తరఫున మా కేబుల్ ఎంఎస్ఓల తరఫున కూడా పూర్తి మద్దతు మేము ప్రకటిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. తీసుకుంటారు సార్ వచ్చి 14 తారీఖు వరకు సానుకూలమైనటువంటి విషయం వస్తుందో నాకు ఏం రాదు. ఈరోజు కేబుల్ జర్నలిస్టులకు జరిగినటువంటి అన్యాయం, కేబుల్ జర్నలిస్టులకు జియో వల్ల జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ప్రశ్నించడానికి, మనకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం శ్రీకారం చుట్టే క్రమంలో ఈరోజు మొట్టమొదటిగా ఏదైతే మనకు అక్రిడేషన్ ఇష్యూ చేసే సంస్థ INDPR ముట్టడి కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబుల్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పిలిపించినారో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదిలి వచ్చినందుకు ముందుగా మేము సంఘీభావంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము సంఘీభావంగా వచ్చి దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాం. ఈరోజు మనం చేసినటువంటి దానికి ఈరోజు ఏదైతే మనం ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమానికి తీసుకున్నామో ఈరోజు అధికారులను ఒకటే నిలదీయడం జరిగింది. 239 జీవోలో ఏ రకంగా అయితే మనం 12 కార్డులు ఇదే INDPR ద్వారా దాదాపు 48 కేబుల్ ఛానళ్ళకి ఇచ్చుకున్నాము, అదే రకంగా ఈరోజు నూతనంగా తీసుకొచ్చిన 252 జీవో ద్వారా కూడా అదే రకమైనటువంటి ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టాలి. ఒకవేళ ఈ రకంగా దాంతోపాటు జిల్లాలలో 4 కార్డుల విధానం ఏదైతే మనం తీసుకున్నామో ఆ 4 కార్డుల విధానాన్ని కూడా మళ్ళీ పునః ప్రవేశపెట్టాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఏదైతే ఈ SMSC DMSC స్టేట్ లెవెల్ కమిటీలు ఉన్నాయో మీడియా అక్రిడేషన్ కమిటీలు, దాంట్లో కూడా ఒక కేబుల్ ఛానల్స్ తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ తరఫున కూడా ఒక ప్రతినిధి ఉండాలి అనేటటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను ఈరోజు సమాచార శాఖ అధికారులు మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళు మనకు 13వ తారీఖు దాకా టైం ఇచ్చినారు. 13వ తారీఖు వరకు మంత్రితోన ఏదైతే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోన అదే రకంగా కమిషనర్ ప్రియాంక గారితోన ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్చిస్తామని మనం మాట ఇవ్వడం జరిగింది. 13వ తారీఖు వరకు వెయిట్ చూద్దాం. లేదు అని అంటే తప్పనిసరిగా మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకొని తప్పనిసరిగా కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పేసి సందర్భంగా మరొకసారి ప్రకటన చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కేబుల్ ఛానళ్లకు ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనంటూ ఇవాళ కేబుల్ ఛానళ్ళ చేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఉద్యమ శుభ పరిణామం. అయితే కేబుల్ ఛానళ్లను మొత్తమే వాళ్ళను కన్వర్ట్ చేయాలి, లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు. కేబుల్ ఛానళ్ళ పాత్ర పట్ల మీకు అవగాహన ఉంటే ఆ పని చేసే వాళ్ళు కాదేమో. ఇవాళ కేబుల్ ఛానళ్ళు కూడా గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు, అంటే పల్లె నుండి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తున్నారు. మరి ఒక్కటిసారిగా కార్డులను తీసేసేసి వాళ్ళ చిన్న చూపు చూడడం, కేబుల్ ఛానళ్ళ జర్నలిస్టులే కాదని చెప్పి భావించడం సరైన వైఖరి కాదు. వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్టులే. వాళ్ళు కూడా చాలా మీడియా సంస్థలు పనిచేసి బయటకు వచ్చి ఛానళ్ళు పెట్టి నిర్వహిస్తున్నారు. నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. చాలామంది అప్పులు చేసి ఛానళ్ళు నిర్వహిస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా, పరిగణలో తీసుకోకుండా వాళ్ళను విస్మరించడం అనేది ఇది ప్రభుత్వ ధోరణి సరైనది కాదు. మేము గతంలో చెప్పాం మంత్రి గారికి, మళ్ళీ చెప్తున్నాం. ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నా ఇంతటితోనూ అయిపోయింది, మేము సమస్య పరిష్కారం అవుతుందని కూడా అనుకోం. ఖచ్చితంగా జేఏసీ మునుముందు చేపట్టే ఆందోళనలు కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బాధ్యులుగా మేము ఖచ్చితంగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తాం. 100% వాళ్ళకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలలో స్టూడియోలు అనేది క్రైటీరియా కాదు. సమాచారం జిల్లాలో ఇస్తున్నారా లేదా, ఆ కోణంలో ఆ సమాచారాన్ని పబ్లిక్ వెళ్తుందా లేదా అని పరిశీలించాలి. కానీ స్టూడియోలు పెట్టాలి అంటే స్టూడియోలు పెట్టడానికి ఇవాళ పెద్ద ఛానళ్ళే, ఇవాళ షార్టెడ్ ఛానళ్ళే, పెట్టుబడిదారి సంస్థలే ముందుకు రావట్లేదు.
అట్లాంటప్పుడు చిత్తగా బతుక పాపం వాళ్ళు అప్పులు సప్పులు చేసిన వాళ్ళు స్టూడియోలు ఎక్కడికెళ్ళి పెడతారు, లక్షల రూపాయలు ఎక్కడికెళ్ళి తెస్తారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. స్టూడియోలు క్రైటీరియా కాదు. ఖచ్చితంగా మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే, మామూలుగా సర్క్యులేషన్ అని ప్రింట్లో మనం అప్లికేషన్ కార్డు ఇచ్చేస్తున్నాం, ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే. మరి ఇది వెళ్ళి వాళ్ళకి టార్చర్ చేసేసి ఇళ్ళలో పోయి చూస్తాం, టీవీలు స్టూడియోలు ఎక్కడున్నాయి చూస్తాము, ఫీల్డ్కి వెళ్తాము. మరి పత్రికలు కూడా ఎన్ని సర్క్యులేషన్ అవుతున్నాయి, ఇంటింటికి వెళ్ళి మనం సర్క్యులేషన్ చూస్తున్నామా? చూడట్లేగా. శాటిలైట్ ఛానళ్ళకు చూస్తున్నామా? ప్రసారాలు అంటే ప్రసారాలుగా ఉంటాయి. దాన్ని క్రైటీరియా పెట్టండి. మీ పద్ధతిలో మెకానిజం ఉంది, చిన్న మెకానిజం చేసుకుంటే ఆ ఛానల్ పనిచేస్తుందా లేదా, నిజంగా ఫేక్ ఛానలా నిజమైందా కనుక్కోండి. మీరు అది కనుక్కోకుండా ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఆఫీసులలో తీసేస్తామనేది సహించరాని చర్య. ఖచ్చితంగా మీరు చేసే ఈ ధర్మ పోరాటానికి, న్యాయ పోరాటానికి అంతిమంగా మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు న్యూడబ్ల్యూజే మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీకు హామీ. ఎందుకంటే కేబుల్ టీవీ లేకుండా ఈ న్యూస్ ఛానల్స్ కూడా లేవు, శాటిలైట్ ఛానల్స్ లేవు. ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ అన్ని స్టార్ట్ అయినాయి. ఇవాళ కేబుల్ ఛానల్స్ తోనే శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి తప్ప శాటిలైట్ ఛానల్స్ ఎక్కడో దూరం నుంచి రాలేదు. కాబట్టి కేబుల్ నెట్వర్క్స్ ఇవాళ బతుకుతున్నాయి అంటే లోకల్ ఛానల్స్ వల్ల. కేబుల్ ఛానల్స్ వల్ల మేము ప్రసారాలు ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మారుమూలలో జరిగే పొలిటికల్ లైవ్స్ కూడా మేము ఇస్తా ఉన్నాము. కాబట్టి న్యూస్ ఛానల్స్ లో, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ లో ఎక్కడ న్యూస్ రావట్లేదు. న్యూస్ టెలికాస్ట్ చేస్తుంది న్యూస్ లోకల్ ఛానల్స్. మీరు అది ఎందుకు గుర్తించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కంపల్సరీగా కేబుల్ ఛానల్స్ ని మీరు యథావిధిగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే మీరు ప్రోత్సహించకపోతే న్యూస్ తీసే వాళ్ళు ఉండరు. మీకు TV9 చూడండి, లేదా TV5 చూడండి, వీళ్ళందరూ కూడా మాతోనే 20 సంవత్సరాల క్రితం మేమే వాళ్ళకి ప్లేస్మెంట్లు ఇచ్చి పెట్టాం. వాళ్ళు న్యూస్ ఛానల్స్ అయ్యారు. కానీ కేబుల్ ఛానల్స్ మాతోనే స్టార్ట్ అయినాయి. మేము ప్రతి పల్లెటూరులో న్యూస్ కూడా కవర్ చేసి వినియోగదారుడికి అందిస్తా ఉన్నాం. మీరు అది గుర్తించకుండా ఇవాళ అక్రిడిటేషన్లు ఇవ్వకపోతే వినియోగదారులు ఇబ్బంది పడతారు. మీరు ఆ విధంగా చేస్తే మేము న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. కేబుల్ టీవీని కనుక మీరు ఆదరించకపోతే న్యూస్ ఛానల్స్ మేము బంద్ చేస్తాం. ఏదో వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తున్నారు అక్రిడిటేషన్లు, కొన్ని ఐడెంటిఫికేషన్ లేని న్యూస్ ఛానల్స్ కూడా వందలాది అక్రిడిటేషన్లు ఇస్తా ఉన్నారు. ఇవాళ కేబుల్ టీవీ ప్రతి వినియోగదారుడు కూడా నోటిఫై అయిన ఛానల్ ఏ నెంబర్ లో ఉందో కూడా చెప్పే విధంగా కేబుల్ టీవీ ఛానల్స్ ఇవాళ ఉన్నాయి. కానీ మీరు అక్రిడిటేషన్లు ఇవ్వకుండా మీరు పక్షపాతి బుద్ధి చూపిస్తా ఉన్నారు. ఏ శాటిలైట్ ఛానల్స్ కూడా మీరు న్యూస్ కవర్ చేయట్లేదు. మేము పూర్తిగా గంట లైవ్ అయితే గంట లైవ్, INTR లో ఏ లైవ్ వస్తే ఆ లైవ్ ని యథావిధిగా ప్రసారం చేసేదే కేబుల్ టీవీ. దయచేసి కేబుల్ టీవీ ఛానల్స్ ఇకపోతే కేబుల్ ప్రసారాలు కూడా పూర్తిగా ఏ ఛానల్స్ రాకుండా బంద్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. కేబుల్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1:30 తెలంగాణ INPR కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ DS జగన్ గారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డాక్టర్ బరిగెల శివ, కోఆర్డినేటర్ చారి, కేబుల్ అసోసియేషన్ ఓనర్స్ మరియు సభ్యులందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 252 జీవో గురించి ఉన్న సమస్యలు, అభ్యంతరాలు మరియు కేబుల్ ఓనర్లపై పడుతున్న ప్రభావాన్ని స్పష్టంగా రాతపూర్వకంగా వివరించి అధికారులకు అందజేశారు. కేబుల్ రంగం మనుగడ, ఉపాధి భద్రత, ప్రజలకు సమాచార హక్కు పరిరక్షణ దృష్ట్యా ఈ జీవోను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. అధికారులు వినతి పత్రాన్ని స్వీకరించి విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. న్యాయం జరగాలి కేబుల్ టీవీ యాజమాన్యాలకు, న్యాయం జరగాలి కేబుల్ టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు, పోరాడదాం అక్రిడిటేషన్ కై, పోరాడదాం. కేబుల్ యాజమాన్యానికి నష్టం చేస్తే, కేబుల్ యాజమాన్యానికి నష్టం చేస్తే, కేబుల్ యాజమాన్యానికి నష్టం
నల్గొండ ఛాంపియన్స్ మిర్యాలగూడ కింగ్స్, కోదాడ రాయల్స్, సూర్యాపేట సన్ రైజర్స్, దేవరకొండ డ్రీమ్ ఛాలెంజర్స్, నగరేకల్ అటాకర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ కల్చర్ చైర్మన్ డాక్టర్ ఏ.సి.హెచ్. పుల్లారావు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో డాక్టర్ అశ్విన్, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ రవితేజారెడ్డి, డాక్టర్ కిరణ్, డాక్టర్ రోహిత్, డాక్టర్ సుధీర్, డాక్టర్ వినయ్, డాక్టర్ సురేష్, డెత్ నరసింహారెడ్డి, డాక్టర్ వినయ్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. నువ్వు టాస్కే పరిమితమా? ఓకే, ఆల్ ద బెస్ట్ నల్గొండ టీమ్ అండ్ సూర్యాపేట ఆల్సో. Already I think you are well versed with the rules and regulations. Already caution kiya. Welcome Dr. Prashant. బ్యాకప్ కూడా కరెక్ట్ ఉండాలి. అనిల్ సార్ కి బ్యాకప్ మంచిగా ఉండాలి. ఖచ్చితంగా బ్యాకప్ ఇవ్వాలి. ఎందుకంటే ఓవర్ డ్రోస్ కూడా ఇంపార్టెంట్. కిరణ్ వస్తాడు, వినోద్ ఉంటాడు. బ్యాకప్ మంచిగా ఇవ్వాలి. అండ్ నల్గొండ టీమ్ గ్రూప్ ఫోటో 1 ప్లీజ్. ప్లేయింగ్ 11 డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు బి రెడీ ఫర్ గ్రూప్ ఫోటో. మామూలు ఫోటోగ్రాఫర్ ఫస్ట్ ఇది తీసేసేయండి. ఏదో ఒక యాక్టివిటీలో అయ్యేమని ఎప్పుడు ముందుకు ఉంటూనే ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రాక్చర్ అండ్ ఈ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో వచ్చి ఇంతవరకు వెయిట్ చేశారు. మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అడిగారు. మీరు నాకు అది చేయాలి ఇది చేయాలి, ఎప్పుడే అడగలేదు. ఈ సైజ్లీ సాటిస్ఫైడ్. రెండు ముక్కలు మీరు మాట్లాడి. సో థ్యాంక్ యూ సో మచ్. డిపిఎల్ సీజన్ 3 సీజన్ 8 ఆర్గనైజర్స్ మిరియాలు కూడా ఫస్ట్లో మీరు మైటర్స్ లాగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది కింగ్స్ లాగా ఎమర్జ్ అయ్యారు. అప్పుడున్న కింగ్ ఏమో అశ్విన్, ఇప్పుడు కింగ్ ఆఫ్ ద కింగ్ ఏమో శేఖర్. సో చాలా అద్భుతంగా నిజంగా గ్రౌండ్ కానీ లంచ్ అరేంజ్మెంట్స్ కానీ తర్వాత మీ హాస్పిటాలిటీ అంబియన్స్ ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ సూపర్. రియల్లీ ఎంజాయ్డ్. గెలుపోవటములు సహజం. ఇక్కడ ఎవరైనా సరే అందరూ గెలిచినట్టుగా మనం భావించాలి. నెక్స్ట్ ఇయర్ నేను, ఆ తర్వాత నువ్వు, ఇంకో సంవత్సరం మరొకరు. ఆ విధంగా మన అందరూ కూడా, నా ఉద్దేశం కూడా ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసిన ఐఎంఏ తరపున ఏంటంటే అందరం కోదాడలో ఏ డాక్టర్ ఉన్నాడో మనకు తెలియాలి, దేవరకొండలో ఏ డాక్టర్ ఉన్నాడో తెలియాలి, పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాలని ఒకటే ఎయిమ్తో స్టార్ట్ చేసిన. దిస్ షుడ్ బి కంటిన్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you Pullaravu garu. Thank you for your present. Next is the prize distribution ceremony. First we'll go for man of the matches for the 7 games. బ్రాహ్మణుల ఐక్యత కోసం నిరంతరం సేవలు అందిస్తూ బ్రాహ్మణ సంఘ భవనానికి 1,116 రూపాయలను పురోహిత బ్రహ్మ అవార్డు గ్రహీత కుర్మేటి భిక్షపతి శర్మ తన భార్య అయిన కీర్తిశేషులు కుర్మేటి వసుంధరమ్మ జ్ఞాపకార్థం తన కుటుంబ సభ్యులు 1,116 రూపాయలను విరాళంగా మంగళవారం సంఘం కోశాధికారి ఉప్పల శ్రీనివాస్ శర్మకు అందించారని బ్రాహ్మణ పురోహిత సంఘం సమన్వయకర్త వైద్యుల కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా పురోహిత బ్రహ్మ అవార్డు గ్రహీత కుర్మేటి భిక్షపతి శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం తనకు ఎంతో ఇచ్చిందని, భవన నిర్మాణానికి తన వంతుగా అందించే ఆర్థిక సహాయం తన సతీమణి జ్ఞాపకార్థంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయకర్త వైద్యుల కృష్ణమూర్తి మాట్లాడుతూ భవనానికి అందించిన ఆర్థిక సహాయం స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు. జై బ్రాహ్మణ్, 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 జై బ్రాహ్మణ్. అవార్డు సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. అందరికీ నమస్కారం. దేవరకొండ బ్రాహ్మణ సంఘానికి సహకరించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. అంబితకు పంపాలనా? వాళ్ళు కూడా వస్తుందా? నియోజకవర్గ మాజీ అధ్యక్షులు కుర్మేటి భిక్షపతి శర్మ గారు దేవరకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ భవనానికి ప్రకటించిన 1,116 రూపాయలను నేడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శి అయినటువంటి శ్రీనివాసన్నను ఈసారి కోశాధికారిగా చేయడం జరిగింది. తొట్టతొలి కోశాధికారి గారికి మాజీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులతో కలిసి
1,116,000 అందించి భవన నిర్మాణానికి హితోధికంగా సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్. గొప్ప మానవతావాది, అందరికీ ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహకారం కావాలన్నా వెంటనే స్పందించి మా అందరికీ వెన్నంటే ఉండే మహా వ్యక్తి తుంబూరి దయాకర్ రెడ్డి అని మాజీ జెడ్పీటీసీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. కార్యక్రమంలో రంప రమ్య, మొగిలి లక్ష్మి, మడుగు సాయి సుధా, నల్లమోతు లక్ష్మయ్య, దమ్మాలపాటి సత్యం, రామరెడ్డి, జగన్నాథ్ రెడ్డి, నల్లమోతు వెంకట నరసయ్య, గూగులోతు రవి, బండి ఉపేందర్, గుండ్ల మన్మధరావు, ఆలోతు శివ, గూగులోతు చెంటు, బానోతు అశోక్ రాజు, పాటిబండ్ల ప్రసాద్, పెద్దినేని హరినాథ్ బాబు, బంటు ఐలయ్య యాదవ్ ఉన్నారు. మన ఖమ్మం పాలేరు ఎమ్మెల్యే కుంగులేటి సీనన్న జ్ఞానల్లుడు తుంబూరి దయాకర్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమం సందర్భంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పంపా రమ్య గారి అధ్యక్షతన ఈరోజు మనం కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పొంగులేటి దయాకర్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యతలన్నీ చూస్తూ క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జిగా మరి ఎవరికి ఆపద వచ్చినా మరి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడున్నా కూడా ఆ లోటుని మరి పూడుస్తూ మరి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జిగా మరి ఆయన గారు మరి ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. మరి ఆయన గారి బర్త్డే కార్యక్రమాన్ని ఈరోజు ఇల్లందు మరి 11, 12, 13 వార్డులలో కామేపల్లి మండలం ముఖ్యులు పెద్దలందరూ కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి మరి 12వ వార్డులో ఈరోజు మనం ఎంతో ఘనంగా బర్త్డే కార్యక్రమాన్ని మరి ప్రారంభోత్సవం మరి బర్త్డే కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి రేపు మరి ఫస్ట్ మనకి ఇల్లందు 24 వార్డులలో అత్యధిక మెజార్టీ గెలవబోతున్నటువంటి రంపా రమ్య గారి మరి బాధ్యతలు గెలిచిపోతా ఉన్నారు. రమ్య గారిని ఇప్పుడు కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. శివయ్య గారు రండి, రండి, ఇక్కడ రండి కొంచెం. పట్టుకున్నట్టుగా ఫోటో తీస్తారా? మాదేముంది మా పదాలన్నీ ఇదే వస్తుంది. ఈ నెల 12న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని వామపక్ష కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ రోజు తంగలపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 2005లో ఉపాధి హామీ చట్టం కార్మికుల బతుకులు మార్చే పని చట్టంగా రూపాంతరం చెందిందని గుంటి వేణు అన్నారు. ఇది దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది ఉపాధి హామీ చట్టంలో జీవనోపాధి పొందుతున్నారని, ఈ పథకం నిర్వీర్యం చేసే దిశగా కుట్రలు పన్నడం సరికాదన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దుకై ఉపాధి హామీ చట్టం రక్షణకై చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. అలాగే 2025 ఉపాధి హామీ చట్టాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. 2005లో ఉపాధి హామీ పథకం వామపక్షాలు కాంగ్రెస్ కలిసి పెట్టారు. ఆ సందర్భంగా దేశంలో 12 కోట్ల మందికి ఉపాధి హామీలో పని దొరికేది. గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం క్రమక్రమంగా వాటిని తగ్గిస్తూ వచ్చింది. వాస్తవంగా 2005లో 12 కోట్ల మందికి జీవనోపాధి కావాలంటే 1,50,00,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉండేది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం క్రమక్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంలోనే గత 12 సంవత్సరాల నుంచి అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ 1,50,000 కోట్లు ఈ బడ్జెట్కి అవసరం కాగా కేవలం 85,000 కోట్లు మాత్రమే ఈ దేశంలో ఉపాధి హామీ కూలీలకు కేటాయించడం మూలంగా చాలిచాలని వేతనాలు కల్పిస్తూ ఉన్నాయి. అట్లాగే గడ్డపార, పార, తట్ట ఉచితంగా ఇచ్చేటువంటి కాలం నుంచి వల్ల అవి కొనుక్కొని పనిచేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంతేకాకుండా 125 రోజులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉపాధి కూలీలకు పని కల్పిస్తున్నామని చెప్తే ఇవాళ దేశంలో 3 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. కానీ వల్ల అది 125 రోజులు కనుక పని కల్పిస్తే దేశంలో
3 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం. ఆ బడ్జెట్ని ఇవాళ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టకపోవడం మూలంగా ఇవాళ కేవలం చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఉపాధి హామీని కాపాడేటువంటి పరిస్థితి కనిపించలేదు. అందుకే రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా 90,000 మంది ఉపాధి హామీ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవాళ సరైన వేతనాలు కల్పించాలనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్ అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా ఈ ఉపాధి హామీని కాపాడుతున్నటువంటి వాళ్ళు 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఇవాళ ఉపాధి హామీ కానీ ఒక సంక్షోభంలో ఉన్నది. ఇవాళ అధికారంలో పాలకులు ఇవాళ ఉపాధి హామీని కాపాడాలంటే ఫీల్డ్ అసిస్టెంట్లను కాపాడాలి, ఫీల్డ్ అసిస్టెంట్లను కాపాడాలంటే ఉపాధి హామీని కాపాడాలి. ఈ రెండు కూడా ఇవాళ ఒకే కోణంలో ఉన్నటువంటి అంశాలు కనుక ఈ ప్రభుత్వం తక్షణంగా ఈ సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖున సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఈ సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా దాదాపుగా 12 కోట్ల మంది ఉపాధి కార్మికులు ఈ యొక్క సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కదా ఉపాధి హామీ కార్మికులు అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా 12వ తారీఖున పనికి పోకుండా ఆ యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఏదైతే ఉపాధి చట్టం ఉందో ఆ ఉపాధి చట్టాన్ని తీసేసి విబీజీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడం మూలంగా అది ఉపాధి కార్మికులకు ఉరిగా మారుతుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క విబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ రేపు ఫిబ్రవరి 12వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో దాదాపుగా 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నటువంటి అత్యున్నతమైనటువంటి గొప్ప సమ్మె కాబట్టి ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం నరాల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువతకు, అనుభవజ్ఞులకు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు, మేధావులకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్లకు అందజేసి ఎన్నికల పూర్తి మెటీరియల్ ఇచ్చి ఎన్నికల్లో గెలుపు కోసం విజయం సాధించే దిశగా కార్యాచరణతో అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు. తెలంగాణ 33 జిల్లాలలో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేస్తుంది. అందుకు కార్యాచరణను సిద్ధం చేశాం, అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా హైదరాబాద్లోని 300 కార్పొరేటర్లో కూడా మేము పోటీ చేస్తున్నాం. గత మున్సిపల్ ఎన్నికలను పరిగణలో తీసుకొని ముందు జాగ్రత్తగానే ఎంపీటీసీ అభ్యర్థులను, జెడ్పీటీసీ అభ్యర్థులను సిద్ధం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లోని 150 కార్పొరేటర్లను హైదరాబాద్ 300 కార్పొరేటర్లుగా మారింది. కాబట్టి 300 కార్పొరేటర్లో హైదరాబాద్లో పోటీ చేస్తున్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలో పోటీ చేస్తున్నాం. ఈసారి ఆషామాషిగా పోటీ చేయడం లేదు, గెలిపే ప్రధాన లక్ష్యంగా పోటీ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు టిక్కెట్లు ఇస్తాం, విద్యార్థులకు టిక్కెట్లు ఇస్తాం, మహిళలకు టిక్కెట్లు ఇస్తాం, అనుభవజ్ఞులకు టిక్కెట్లు ఇస్తాం, మేధావులకు టిక్కెట్లు ఇస్తాం, అందరినీ కూడా నిరుద్యోగులకు టిక్కెట్లు ఇస్తాం. ఈ ఎన్నికలు రాబోయే 2028-29 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో టీఆర్ఎస్డి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మొత్తం కూడా భద్రాచలంలోని శ్రీరాముని సన్నిధిలో పెడుతున్నాం. దానికి మా పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, మహిళా నాయకత్వం అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. హైదరాబాద్ లో స్వల్ప భూ ప్రకంపనలు గాజుల రామారంలోని మెడ్ఖాన్గూడ ప్రాంతంలో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని తెలిపిన స్థానికులు. దీంతో పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుండి భయంతో బయటికి పరుగులు తీసిన స్థానికులు ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేక ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిందా అనే అంశంపై ఆందోళన చెందుతున్న స్థానికులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేబుల్ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ కి వినతి పత్రం అందజేత.
మిర్యాలగూడలో జరిగినటువంటి డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్. బ్రాహ్మణ సంఘ భవనానికి 1,116,000 రూపాయలు విరాళం అందించిన కుర్మేటి భిక్షపతి శర్మ. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.